నీరు తీయగానూ ఉంటాయిట. ఇక్కడి నుంచి ఉద్భవించే నీరు ఎక్కడికి వెళ్తాయో ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇక్కడ ఆదిశంకరాచార్యులు కొంతకాలం తపస్సు చేసినందుకు ప్రతీకగా వారి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే ఆలయానికి పైభాగంలో నంది పత్రం ఉంటుంది. ఈ నంది పత్రంలో నువ్వులు బియ్యం వేసి అందులోంచి చూసినప్పుడు ఎవరికైతే ఆలయ శిఖరం కనిపిస్తుందో వారికి పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. ఈ శ్రీశైల క్షేత్రానికి సమీపంలోనే నల్లమల అడవుల్లో కొలువై ఉన్న మరో అమ్మవారు ఇష్టకామేశ్వరీ దేవి. ప్రధాన ఆలయానికి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఈ తల్లి కొలువై ఉంది. యోగముద్రలో చేత శివలింగాన్ని ధరించి దర్శనమిచ్చే ఇష్టకామేశ్వరీ దేవి కోరిన కోరికలు తీరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇలాంటి ఎన్నో విశిష్ట ప్రదేశ మమ్ము ప్రోమన్న తరలి వస్తుంటారు. కన్నడిగులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగాను అయ్యవారిని అల్లుడిగాను భావించి పూజిస్తారు. ప్రతినిత్యం శివదీక్షాపరులతో రుద్ర హోమాలతో